అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ వీడియో. ఎందుకు ఇన్నిసార్లు స్పెషల్ అంటున్నారో తెలుసా? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు మన పెద్దోళ్ళు. ఇల్లు కడుతున్నాం అని అనుకునే వాళ్ళకి డెఫినెట్లీ ఇప్పుడు నేను చూపించే ఈ వీడియో చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో త్రిశలా విలేజ్ అని చెప్పి ఒక కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ. ఇక్కడ ఇప్పుడు నేను చూపించబోయే విల్లాలో ఇంటీరియర్ వర్క్ అయితే మాత్రం అదిరిపోయింది. అంతే, ఎంత అదిరిపోయిందంటే అరచేతిలో త్రిశంకు స్వర్గం చూపిస్తారు కదా, ఆ స్టైల్లో ఉంది. తినబోయే ముందు రుచి ఎందుకు, మిమ్మల్ని ఎందుకు ఊరించడం. కానీ ఈ పర్టికులర్ ఇంటీరియర్ వర్క్స్ అన్ని వాల్ డెకార్స్ డిజైన్ స్టూడియో వాళ్ళు చేశారు. ప్రవీణ గారు ఇస్ లైక్ సింప్లీ సూపర్. ఈ మాట నేను చూసాను కాబట్టి అంటున్నాను. మీకు చూపించిన తర్వాత మీరు కూడా కామెంట్ చేయడం మర్చిపోదు, బికాజ్ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్. ఎస్పెషల్లీ కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అని అనుకునే వాళ్ళకి 100% ఈ వీడియో హెల్ప్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మీకు ఈ హౌస్ని చూపించడానికి. సో ఏమాత్రం లేట్ చేయకుండా 3, 2, 1 కమాన్. హలో అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. వరే టూ గుడ్ ఉంది. అసలు నేను చూడడమే కాదు, ఆడియన్స్ అందరికీ కూడా చూపించాలి అని ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాం. ఈ బాల్కనీ ఏరియా నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే నాకు ఇక్కడ నుంచి ఒక అద్భుతంగా అనిపిస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, గ్రౌండ్ ఫ్లోర్ లో. మొత్తం రోజ్ గోల్డ్ ఎక్కువ యూజ్ చేసినట్లు కనిపిస్తుంది. ఇది స్మాల్ వానిటీ ఏరియా అండి. సో ఇది కదా అసలైన ఆడవాళ్ళు ఎక్కువసేపు రోజు మొత్తంలో ఉండే ప్లేస్ ఇది. సో ఇది కిచెన్ అండి. కిచెన్ సింపుల్ పింక్ థీమ్ లో వెళ్ళాము. సో నెక్స్ట్ ఇది పూజా యూనిట్ అండి. సో ఈ స్టెప్స్ ఏరియాని కూడా మనం వదలొద్దు అని చెప్పి ఆఖరికి దీనికి కూడా ఫాల్ సీలింగ్ చేసి ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాం మేడం, అండర్ ద స్టెప్స్ ఉన్న ప్లేస్ని కూడా. సో ఎక్కడైనా మీరు వాల్స్కి చూస్తే నార్మల్ అందరు వేయించేటట్టు పెయింట్స్ వేయించలా, అన్ని చోట్ల వాల్పేపర్. ఒకసారి అడగరా ఇల్లు మాకు ఇచ్చేస్తారేమో అని క్లయింట్. చాలా 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 బాగుంది. వాల్పేపర్లో ఇన్ని రకాలు ఉంటాయి. స్టోన్ ఫినిష్, 3D ఫినిష్, టెక్స్చర్ వాల్పేపర్, ఇన్ని రకాల వాల్పేపర్స్ ఉంటాయని నాకు ఇంటికి వచ్చే వరకు అసలు తెలీదు. ఇవన్నీ వాళ్ళు నాకు ఇచ్చిన ఇన్పుట్స్ అండి స్టార్టింగ్ లో. సో దాన్ని బేస్ చేసుకొని నేను చేసిన డిజైన్ ఇది కూడా. చూసారు కదా ఈ ఇంద్రభవనాన్ని, సింపుల్గా, క్యూట్గా, కాంపాక్ట్గా, స్టైలిష్గా, క్లాసీగా. ఇంకా అడ్జెక్టివ్స్ నాకేం దొరకట్లేదు ప్రవీణ గారు. మేకింగ్ ఎ లాంగ్ లిస్ట్. బిఫోర్ ఐ రీచ్ ప్రవీణ గారు, నేను చాలామందిని కన్సల్ట్ చేశాను ఇంటీరియర్. అందరూ హై రేంజ్, లైక్ బియాండ్ ద బడ్జెట్ చెప్పడమే కానీ ఏదో మా ఫ్యామిలీ అన్నట్టుగానే ఉంటారు. సో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ లేదు, వర్క్ విషయంలో కాంప్రమైజ్ లేదు, అండ్ ఆల్సో మరీ ముఖ్యంగా మనందరికీ నచ్చే ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో వీళ్ళు వెళ్ళారు అన్నది అర్థమవుతుంది. నూక్ అండ్ కార్నర్లో మీరు ఏం ఇంటీరియర్ వాడారు, ఎలా చేశారు, అసలు హౌ డిడ్ దిస్ ఆల్ హ్యాపెన్, మీరు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూసే వాళ్ళకి, ఎస్పెషల్లీ ఇల్లు ప్లాన్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. షూర్ అండి, మీరు నన్ను అడగండి, నేను చెప్తాను మీకు ఏది కావాలంటే అది. పర్ఫెక్ట్. సో ఈ బాల్కనీ ఏరియా నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే నాకు ఇక్కడ నుంచే ఒక అద్భుతంగా అనిపిస్తుంది. సో ఇది లాబీ ఏరియా అండి. సో ఇక్కడ ఏంటంటే సిట్ అవుట్ కూడా చేసాము, ఒక చిన్న సిట్ అవుట్. సో ఈవినింగ్ టైంలో కాఫీ సిప్ చేసిన ఏదైనా ఒక చిన్న సిట్ అవుట్ లాగా చేసి ప్లాన్ చేసాము. దీని కిందే షూ స్టాండ్ కూడా ఇచ్చామన్నమాట. అచ్చా. ఓకే. సో వెరీ స్మాల్ యూనిట్, ఎందుకంటే ఇక్కడ దే వాంటెడ్ అ నైస్ స్పేషియస్ ప్లేస్. సో బేసికల్గా మీరు మోర్ ఇంటూ గ్రీనరీ, ప్లాంటేషన్ అది అని అనిపించింది, ఎందుకంటే మొత్తం అలాగే ఉంది. అంటే యాక్చువల్లీ గ్రీన్ అనేది క్లయింట్స్కి ఇష్టం అండి, వాళ్ళకి గ్రీనరీ ఇష్టము. సో మేము ఏంటంటే కొంచెం వాళ్ళకి గృహప్రవేశం వరకు మేము చేసింది ఇదంతా కూడా. సో మొత్తం ఇక్కడ మీరు ఈ రోజు వీడియోలో ఏదైతే చూస్తారో అదంతా త్రూ వాల్ డెకోర్సేనండి. వండర్ఫుల్. సో ఒక్కొక్కటి లీజర్గా. సో ఇది నేమ్ ప్లేట్ అండి, విస్సు నిలయం వాళ్ళ హౌస్ పేరు అనమాట. ఇది కూడా చాలా క్యూట్ ఉండింది. యా అండి, నైస్.
సో ఒక క్లయింట్ మాకు ఇలా కావాలి అని చెప్తే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ప్రతిదీ పర్సనలైజ్ చేస్తారు, కస్టమైజ్ చేస్తారు. మేడం మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఫస్ట్ తీసుకునే ఇన్పుట్ రిక్వైర్మెంట్ అండి. సో రిక్వైర్మెంట్ని ఎలా బ్యూటిఫై చేయాలి, ఎలా లగ్జరియస్ లుక్ తీసుకురావాలనేది నా టాస్క్ అది. రైట్ రైట్. రండి మ్యామ్, ఇల్లు కూడా చూద్దురు కానీ ఒక్కసారి రండి. సో ఇది మెయిన్ హాల్ సిట్ అవుట్ అండి. సో ఏంటంటే బిల్డర్ ఇచ్చిన దాని ప్రకారం అయితే ఇక్కడ ఒక విండో ఉండింది. సో మేము దాన్ని క్లోజ్ చేసి టీవీ యూనిట్ కింద చేసి ఆ పక్కన వెంటిలేషన్ని సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. ఓకే, సో ఇదంతా కూడా సోఫా సిట్ అవుట్ ఏరియా మన ప్లాన్ ప్రకారం. అండ్ దిస్ ఇస్ అ టీవీ యూనిట్. అంటే బిల్డర్ ఇచ్చిన ప్లాన్ని ఆల్టర్ చేయడానికి మీకు కూడా కావాల్సినంత ఎక్స్పర్టైజ్ ఆ యాంగిల్లో ఉందా అండి? ఉండాలండి, ఉంటేనే మనం ఇంటీరియర్ చేయగలం మేడం. సో ఇప్పుడు ఎప్పుడు కూడా ఇంటీరియర్ కన్స్ట్రక్షన్ దే ఆర్ ఆన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎందుకంటే ఇప్పుడు ఈ మెటీరియల్ దేనికి సూట్ అవుతుంది, ఎలా వాడాలి, సో మాకు కూడా నాలెడ్జ్ ఉన్నప్పుడే కదా మేడం అది కరెక్ట్గా వర్కౌట్ అయ్యేది. బికాజ్ ఏంటంటే వీళ్ళకి యాక్చువల్గా సివిల్ వర్క్ కూడా చాలా చేంజెస్ చేశారండి వీళ్ళు. ఇక్కడ సింగిల్ డోర్ ఇచ్చారు. సో వాళ్ళు ఏంటంటే సెంటిమెంటల్గా మాకు డబల్ డోర్ కావాలి అనుకుని దే వెంట్ ఫర్ డబల్ డోర్. సో అలా చాలా చేంజెస్ అయితే చేసామన్నమాట ఈ విల్లాలో. సో వింటున్నారా, ప్లాన్ ఒకటి ఉన్నా సరే ఇంటీరియర్ డెకరేషన్ వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత వాళ్ళకు కూడా ఆ స్టామినా ఉండి తీరాలి. అండ్ సో యాజ్ ప్రవీణ గారు యాజ్ లైక్ వాల్ డెకార్స్. ఓకే ఫైన్. యా అండి, సో కంపల్సరీ మేడం, నాలెడ్జ్ లేకుండా ఏ పని ముట్టుకోకూడదు కదా. సో ఇదంతా ఏంటండి మ్యామ్? ఇదంతా కూడా లామినేటేనండి. సో మార్బుల్ ఫినిష్లో లామినేట్. నేను మార్బుల్ అనుకుంటున్నా ఇప్పటి వరకు. లేదు మేడం, మార్బుల్ లామినేట్ అండి. హై గ్లాస్ లామినేట్లో మార్బుల్ ఫినిష్తో చేసామన్నమాట. సో పక్కనన్ని లూవర్స్తో కాంట్రాస్ట్ చేసి ఇదంతా కూడా మార్బుల్ ఫినిష్కి వెళ్ళాను నేను. మార్బుల్ ఫినిష్ లాంటి లామినేట్ కి వెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీ క్లీనింగ్ ఉంటుంది. ఎస్ మ్యామ్. అంటే మీరు చూసారంటే కనుక ఇక్కడ ఇంట్లో ఏదన్నా కూడా నేను హై గ్లాస్ లామినేట్స్ ఎక్కువ వాడడం. సో మోస్ట్లీ క్లీనింగ్ అంతా కూడా చాలా ఈజీగా ఉండేలానే ప్లాన్ చేసాము. సో మెయింటెనెన్స్ వీలైనంత తక్కువ ఉండాలని ప్లాన్ చేసాం అనమాట. సో ఇక్కడ ఒక చిన్న గ్లాస్ యూనిట్ టు కాంట్రాస్ట్ ద టోటల్ లుక్, టు మినిమైజ్ ద టోటల్ లుక్. సో ఇది మళ్ళీ చిన్న స్టోరేజ్ చేసాము. సో కీస్ కానీ టీవీ రిమోట్స్, న్యూస్ పేపర్స్. సో అందుకని ఇది క్లోజ్ చేసి ఇచ్చాం అనమాట. సో దట్ కొంచెం స్టోరేజ్ కూడా యాడ్ అవుతుంది. చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు ప్రవీణ గారు. అదే మేడం, అంటే చాలా మంది చెప్తారు కదా మెన్ కి విమెన్ కి ఉన్న డిఫరెన్స్ అదే. మనం ఇంటీరియర్ చేస్తే ఏమవుతుందంటే యూస్ చేస్తాం కాబట్టి అయ్యో ఇది మిస్ తెలుస్తుంది మనకి ఏది కావాలి అని. సో అది కూడా యాడ్ చేసాం అనమాట. కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఈ పాయింట్, ఒక లేడీ డిజైన్ చేస్తారు కాబట్టి డెఫినెట్లీ సాధక బాధకాలు ఇంట్లో ఆడవాళ్ళకి సర్దుకోవడానికి కావాల్సినవి రిక్వైర్మెంట్ ఉన్నవి అన్ని ఆవిడకి అర్థమవుతాయి అన్నమాట. నాకు అప్పు చెప్తే చాలు, నేను చూసుకుంటాను మేడం అవన్నీ కూడా. గట్టిగా నోట్ చేసుకోండి, ఫోన్ నంబర్ వీడియోలో మీకు కనిపిస్తూనే ఉంటుంది. బీమ్ని కవర్ చేసుకుంటే ఇలా కాంట్రాస్ట్ చేసి ఇన్నర్లో మళ్ళీ టెక్స్చర్డ్ వాల్ పేపర్ వేసాము. వేసి దానిపైన ఒక చిన్న ఇది వాల్ పేపరా అండి? ఇది వాల్ పేపర్ మేడం. నిజమా? నేను ఇది టెక్స్చర్ పెయింటింగ్ చేయించారు. లేదు మేడం, నేను యూజువల్గా టెక్స్చర్ పెయింటింగ్ చేయించాను. మోస్ట్లీ వాల్ పేపర్స్ యూస్ చేస్తాను, ఎందుకంటే నాకు ఈ ఇంపోర్టెడ్ ఈ గ్లిటర్ చాలా ఇష్టం. అచ్చా అచ్చా అచ్చా. సో ఏంటంటే ఆ టెక్స్చర్ పెయింట్లో మనకి షీన్ ఉంటుంది. వాల్ పేపర్ మెయింటెనెన్స్ కొన్ని ఇయర్స్ వరకే, అదే పెయింట్ చేస్తే ఎక్కువ ఇయర్స్ అని అంటారు కదా మేడం. ఒకటి మేడం, మనం పెయింట్ చేసినా కూడా మీరు 4-5 ఇయర్స్లో రీపెయింట్ చేయించుకోవాలి. ఏ హౌస్ టెక్స్చర్ పెయింట్ అయినా సరే, టెక్స్చర్ పెయింట్ అయినా సరే షీన్ అనేది డల్ అయిపోతుంది మనకి ఆఫ్టర్ 4 years or 5 years. బట్ వాల్ పేపర్ ఏంటంటే మీకు ఎన్ని రోజులైనా ఎవరైనా పట్టుకొని చింపితే తప్ప ఏం కాదు దీనికి. ఇది మా వైపు నుంచి 5 years వారంటీ ఇస్తాం మళ్ళీ. మెయింటెనెన్స్ వారంటీ. ఇంకా చింపడం అంటే అంటది కదా, చింపడానికి కూడా ఇది మెయింటెనెన్స్ ఫ్రీ అనే చెప్పి. మెయింటెనెన్స్ ఫ్రీ మేడం, కాకపోతే ఏంటంటే ఎవడైనా బ్లేడ్ పెట్టుకొస్తే నేను చెప్పలేను. అలా ఎందుకు చేస్తామండి అంటే ఇంట్లో పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళతో ఓకే. సో ఈ బీమ్ కూడా ఇలా కవర్ చేసుకుంటే వెళ్ళాం మేడం, అంతే. సో యాక్చువల్లీ బీమ్ వచ్చి లుక్ డిస్టర్బ్ అవుతుంటే దాన్ని కూడా పాజిటివ్ డిజైన్ లో మనం కవర్ చేస్తాం. సో సీలింగ్ కూడా చూసారంటే అక్రిలిక్ లామినేట్ యూస్ చేశాను మేడం సీలింగ్ లో. ఇది మిర్రర్ ఫినిష్ లో ఉన్న లామినేట్. అక్కడ కూడా మళ్ళీ ప్లై కొట్టి దానికి మళ్ళీ ఇలా లామినేట్ చేసాం అనమాట. గాట్ ఇట్. సో చిన్న షాండియర్ దాంతో క్లోజ్ చేసాం ఈ హాల్ని. ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంది, వెరీ బ్యూటిఫుల్, కాంపాక్ట్గా ఉంది, క్లాసీగా ఉంది, స్టైలిష్గా ఉంది. నైస్. సో విల్లా అంతా కూడా కాంపాక్ట్ గానే ఉంటుంది. సో మీరు ఇంటీరియర్స్ చేసిన ఏ ప్రాజెక్ట్లో అయినా ఈ ఆర్టిఫాక్ట్స్ అన్ని కూడా మీరే ప్రొవైడ్ చేస్తారా?
అన్ని ప్రాజెక్ట్స్ అని కాదు మేడం, ప్రాజెక్ట్ ని బట్టి అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళు అడిగిన దాన్ని బట్టి. కొంతమంది ఏంటంటే వాళ్ళు తిరగడానికి ఇష్టపడతారు, ఎవరికైనా ఇల్లు కలే కదా మేడం. కరెక్ట్. సో ఇల్లు అనేది ఎవరికైనా ఒక పాజిటివ్ ఎమోషన్, మనకి నచ్చినయే ఉండాలి, అవి ఎంతైనా బాగుండనివ్వండి, మనకి నచ్చినయే ఉండాలి. వీళ్ళు ఏంటంటే మనకి లూజ్ హ్యాండ్ అప్పర్ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి వీ వెంట్ ఫర్ ఆల్ ద ఆర్టిఫాక్ట్స్ ఆల్సో. బట్ ఐ వాంటెడ్ టు కాంప్లిమెంట్ ఈవెన్ ఈ ఆర్టిఫాక్ట్స్ కూడా కరెక్ట్ ప్లేస్ లో కరెక్ట్ గా ఉన్నాయి, బాగుంది అని అనిపించింది. అంటే అన్ని నేనే సెలెక్ట్ చేసుకున్నాం మేడం, అన్ని హ్యాండ్ పిక్ చేసుకుని తెచ్చుకున్నవే, ప్రతి చిన్నది కూడా. ఎంత ఓపిక ఉండాలో, ఒక ఇంటికి చేయాలంటేనే మనకి తీరిపోతూ ఉంటుంది. నా పనే ఇది మేడం, పనే అది కదా. కరెక్ట్, దట్స్ మై ప్రొఫెషన్ అన్నమాట. సో ఈ బర్డ్స్ కూడా నేనే సెలెక్ట్ చేసి తెచ్చుకున్నాం. సో ఇక్కడ నుంచి బెడ్రూమ్ చూద్దాం. బెడ్రూమ్ చూద్దామా? యా. సో రండి మ్యామ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఈ బెడ్రూమ్ ఒక అడల్ట్ రూమ్ అండి, పేరెంట్స్ రూమ్ అనమాట యాక్చువల్గా. పేరెంట్స్ బెడ్రూమ్. సో ఇందులో ఏంటంటే ఐ డెంట్ గివ్ అ టీవీ యూనిట్, సో వాళ్ళు పెద్దగా టీవీ చూసే ఉద్దేశం లేదు కదా. యా. సో ఏంటంటే బెడ్స్ కూడా ఇద్దరు రెండు వైపులా దిగే ఏజ్ కాబట్టి, సో వీ వెంట్ ఫర్ అ గ్యాప్ ఇన్ బిట్వీన్, మధ్యలో సైడ్ టేబుల్స్ ఇచ్చాము. సో అలా అని ఎక్కడ కూడా ఓల్డ్ లుక్ ఏం కనిపించలేదు ఈ రూమ్లో కూడా, చాలా క్లాసీగానే చేసాం. బట్ రిక్వైర్మెంట్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని చేసాం, వాళ్ళ ఏజ్ రిక్వైర్మెంట్స్ ని పెట్టుకొని చేసాం అంతే. వాళ్ళు కూడా రోబో 2.0 లాగా వాళ్ళు ఆంటీ అంకుల్ 2.0 రూమ్ లో ఉంటున్నారు అన్నమాట. లేదు, ఆంటీ చాలా మనకన్నా చాలా ఫాస్ట్ అండి. నేను పరిచయం చేస్తాను ఈ వీడియో ఎండింగ్ లో. వార్డ్రోబ్స్ కూడా మొత్తం ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాము, సెన్సార్ లైటింగ్ తో. సో ఇది పర్ఫెక్ట్. సో ఈ వార్డ్రోబ్ రిక్వైర్మెంట్ కూడా మీరు క్లయింట్ దగ్గర నుంచి తీసుకుంటారు? మేము 3D ఇచ్చేటప్పుడే వార్డ్రోబ్స్, బెడ్స్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ కూడా క్లయింట్స్కి ఇచ్చేస్తాం. సో అప్పుడే ఆ స్టేజ్లోనే 3D డ్రాయింగ్ ఇచ్చేస్తాం. 3D డ్రాయింగ్ ఇచ్చేస్తాం. సో 3D డ్రాయింగ్ చూసుకొని వాళ్ళు అప్పుడే ఏదైనా చేంజెస్ కూడా చేసుకోవచ్చు. అంటే వార్డ్రోబ్స్ లోపల కొంతమంది డ్రాయర్స్ ఎక్కువ వాడతారు, కొంతమంది హ్యాంగర్స్ ఎక్కువ వాడతారు. సో యాజ్ పర్ వాళ్ళ రిక్వైర్మెంట్ ని ప్రకారం వాళ్ళు. సో అది పౌడర్ రూమ్ వస్తుందా? అది యాక్చువల్గా వాష్రూమ్ అండి. వాష్రూమ్ పక్కన చిన్న డ్రెస్సింగ్ స్పేస్ వచ్చింది. అచ్చా అచ్చా. సో ఏంటంటే వీళ్ళకి ఎక్కడ కూడా క్లటర్ అవ్వకూడదు అనేది నా బేసిక్ టార్గెట్. అంతే కదా. సో క్లటర్ చేయకుండా ఒకవైపు సింపుల్గా ఒక స్టాండింగ్ డ్రెస్సింగ్ ఇచ్చేసి వెనకాల మొత్తం మళ్ళీ స్టోరేజ్ చేసాం అనమాట. చాలా బాగుంది, చాలా క్లాసీగా ఉంది. యా అండి. స్పెషల్ గా అర్థం కనిపించినట్టు చూసుకోకుండా ఉండలేము. ఫుల్ లెంత్ మిర్రర్ అందుకే ఇచ్చా అనమాట, హ్యాపీగా కంఫర్టబుల్ గా రెడీ అవ్వచ్చు. శారీ కట్టుకోవడానికి కూడా స్పేస్ ఉండాలి. అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ వాష్రూమ్ నుంచి సో వీళ్ళు లాక్ చేసేసుకున్నారు. వెరీ గుడ్. మొత్తం రోజ్ గోల్డ్ ఎక్కువ యూజ్ చేసినట్లు కనిపిస్తుంది మేడం. ఇల్లంతా కూడా మీకు ప్రతి రూమ్ లో రోజ్ గోల్డ్ ఎక్కడ ఉండాల్సింది. మీ ఫేవరెటా క్లయింట్ ఫేవరెట్? క్లయింట్ ఫేవరెట్. సో మోస్ట్లీ నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా మెటాలిక్ టింజ్ కంపల్సరీ అడుగుతారు. సో మెటాలిక్ టింజ్ కోసం ఐ వెంట్ ఫర్ రోజ్ గోల్డ్ అనమాట ఈ ఇంటికి. ఇది స్మాల్ వ్యానిటీ ఏరియా అండి. సో ఏంటంటే డైనింగ్ దగ్గర ఒక చిన్న వ్యానిటీ స్పేస్, బట్ అండర్ ద స్టెప్ స్పేస్ని యూస్ చేసుకుని ఇదంతా స్టోరేజ్కి ఇచ్చేసామండి. సో క్లటరింగ్ అంతా లోపలికి వెళ్ళిపోయేలాగా. సో ఆ స్పేస్ని కూడా మనం ఎందుకు బ్యూటిఫుల్గా లేకుండా చేయాలని చెప్పి ఆర్టిఫిషియల్ గ్రీనరీతో దీన్ని కూడా డెకరేట్ చేసాం అనమాట. సో ఇది కదా అసలైన ఆడవాళ్ళు ఎక్కువసేపు రోజు మొత్తంలో ఉండే ప్లేస్ ఇది. ఇది ఎంత ప్రశాంతంగా ఉంటే చేసే వంటలు అంత హాయిగా ఉంటాయి. సో ముందు ప్రశాంతంగా ఉండాలి మేడం, అన్నీ కూడా హ్యాండీగా ఉండాలి. కరెక్ట్. ఎందుకంటే మెయిన్ రిక్వైర్మెంట్ అండి, కిచెన్ వచ్చేసరికి బ్యూటీ కన్నా ఎక్కువ రిక్వైర్మెంట్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. సో యూటిలిటీ మిస్ అయిన కిచెన్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా అది యూజ్ ఉండదు కదా అండి. సో ఇది పార్టిషన్ మేడం, సింపుల్ పార్టిషన్ చేసాం, హెవీగా ఏం లేదు. వాళ్ళ దగ్గర చాలా ఆర్టిఫాక్ట్స్ అవి కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా. సో అందుకని వాటికి డిస్ప్లేకి కూడా ఒక గ్లాస్ డోర్ ఇచ్చాం మళ్ళీ ఇటువైపు. సో అటువైపు కూడా కనిపిస్తుంది అది మనకి, 2 sides విజిబిలిటీ ఉంది. నాకు ఎప్పుడూ అనిపిస్తుంది ఇట్లా ఓపెన్ పెడితే డస్ట్ క్లీనింగ్కి ఎక్కువ పడుతుందేమో అని. కాదా? యాక్చువల్లీ అంతే మేడం, ఇదొక బ్యూటీ. ఎందుకంటే మొత్తం అన్ని క్లోజ్ చేసినా కూడా ఆ ఫీల్ రాదు మనకి. కొన్ని ఓపెన్ ఉండాలి, కొన్ని క్లోజ్ ఉండాలి. ఆ ప్రపోర్షన్ అది ఇంపార్టెంట్ అండి. అందుకని కొన్ని చోట్ల ఓపెన్ కూడా పెట్టాలి మేడం, తప్పదు. యా. సో ఇది కిచెన్ అండి. కిచెన్ సింపుల్ పింక్ థీమ్లో వెళ్ళాము. ఇల్లంతా రోజ్ గోల్డే. సో ఇదేంటంటే దీన్ని కాంట్రాస్ట్ చేస్తే కొంచెం పింక్ థీమ్లో వెళ్ళాము. సో ఈ వాల్ అంతా టాల్ యూనిట్స్కి వెళ్ళిపోయాం మేడం. ఈ మొత్తం వాల్ అంతా కూడా టాల్ యూనిట్సే. సో అది
ప్యాంట్రీ యూనిట్. చూసాను ఇప్పుడు ఇట్లాగా మూవబుల్ ఇస్తున్నారు, సో దట్ ప్లేస్ సేవ్ అవుతుంది ఒక పాయింట్. సో దీంట్లో కూడా అప్లయన్సెస్ కార్నర్ మేడం, ఇదంతా కూడా ఈ టాల్ యూనిట్ మొత్తం అప్లయన్సెస్ కార్నర్. మీకు స్విచ్ బోర్డ్ అక్కడే ఉంటుంది, డైరెక్ట్ గా మీరు దీని మీద మిక్సీ పెట్టుకొని యూస్ చేసేసుకోవచ్చు. ఇక దాన్ని తీసి పెట్టి మొత్తం ఇదంతా కూడా అప్లయన్సెస్ కార్నర్ అండి. ఎవ్రీథింగ్, ఎవ్రీ షెల్ఫ్. ఇది ఏ మెటీరియల్ అండి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సపోజ్ రైస్ కుక్కర్ పెట్టేసాం అనుకోండి, రైస్ కుక్కర్ లోపల ఎప్పుడు పెట్టకూడదు మేడం. అవునా? అది పాడైపోతుందేమో. 100% పాడవుతుంది. రైస్ కుక్కర్ అయితే బయటే పెట్టుకోవాలి. నేను అంటుంది ఏంటంటే కాఫీ మేకర్, టోస్టర్, మనకి ఏదైనా చిన్న చిన్న ఉంటాయి కదా, మిక్సీస్, జార్స్, బ్లెండర్స్, ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఓకే ఫైన్, గాట్ ఇట్. రైస్ కుక్కర్ ఒకటి, వెట్ గ్రైండర్ ఒకటి మేడం. ఇవి లోపల పెట్టద్దు అసలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు. సో ఇక్కడ నుంచి కిచెన్ మేడం, ఇది మన రెగ్యులర్ వే. టాండమ్ బాస్కెట్స్ ఇచ్చాము. దీని కంటిన్యూషన్లో ఇక్కడ ఒక చిన్న షెల్ఫ్, ఇది మళ్ళీ కార్నర్ యూనిట్ ఇచ్చాము. సో దట్ బయటకు వస్తుంది. నైస్. సో కార్నర్ యూనిట్ క్వాలిటీ కూడా మీరు వాడింది చాలా బాగుందండి. ఇక్కడ సంథింగ్ అంటే పల్చగా ఉంది. లేదు మేడం, ఇదంతా కూడా టాండమ్ వే వాడాము మేము. మా దగ్గర మేము ఎస్ఎస్వి కానీ ఇవేమీ వాడము అనమాట. సో 100% క్వాలిటీ అయితే నాకు చాలా పర్టికులర్. నేను కూడా ఇది వీడియోలో చూస్తున్న మీకు అర్థమవుతుంది, బట్ అదర్వైజ్ ఆల్సో బయట నుంచి చూస్తుంటే కూడా అడుగడుగున వాల్ డికాస్ ఇంటీరియర్ డిజైనర్ స్టూడియో దగ్గర మీరు ఇవన్నీ చేయించుకుంటే క్వాలిటీ స్టఫ్ ఉంది అని మాత్రం అయితే గట్టిగా చెప్పచ్చు, బికాజ్ నేను లైవ్లో చూసి చెప్తున్నాను కాబట్టి. సో ఇది బాటిల్ పుల్ అవుట్ మేడం. బాటిల్ పుల్ అవుట్ కూడా టాండమ్ దే వాడాము. సో దీని లోపల మళ్ళీ ఫిక్స్ చేసేసాము. వీటి షెల్ఫ్ లైఫ్ ఎంత కాలం వస్తుందండి? సో దట్ ఇవి యూజువల్లీ స్ట్రక్ అయిపోతూ ఉంటాయి కిచెన్లో. మేడం ఇదంతా కూడా మనం వాడే హార్డ్వేర్ని బట్టి. ఓకే, సో మా వైపు నుంచి మెయింటెనెన్స్ వారంటీ నేను మార్కెట్లో ఉన్న నాళ్ళు ఇస్తాను మేడం. ఓకే, నేనేం కార్పొరేట్ కంపెనీ కాదు, నా తర్వాత ఎవరో వచ్చి కూర్చుంటారని చెప్పడానికి. నేను మార్కెట్లో ఈ వర్క్ చేస్తున్నాను. అంటే ఒక రకంగా లైఫ్ టైం వారంటీ ఇస్తాం. ప్లై ఈజ్ ఆల్రెడీ లైఫ్ టైం వారంటీ అండి. ఇట్ విల్ కమ్ విత్ సర్టిఫికెట్. ఓకే, హార్డ్వేర్ కానీ లేకపోతే మెయింటెనెన్స్ కానీ నా వైపు నుంచి నేను మార్కెట్లో ఉన్న నాళ్ళు 100% సపోర్ట్ ఏముంది చెప్పండి ఒక్కసారి. ఇంతకన్నా ఎంత ఇన్సూరెన్స్ ఇస్తున్నారు ప్రవీణ గారు. సో కళ్ళు మూసుకొని యూ కెన్ జస్ట్ ఆర్డర్ ఇట్ ఫ్రమ్ దేర్. నైస్. సో సింక్ కూడా ఇప్పుడు అంతా ప్రతి చోట మనం వాడుతున్నాము. షవర్, టంబ్లర్ యూనిట్ అన్నీ ఉండేవి, అదే ఇచ్చాము. సో ఇది ఐలాండ్ కమ్ డైనింగ్ టేబుల్ కింద చేసాం మేడం. ఓకే, సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అటు ఎక్స్టెండ్ చేసింది. సో లేదు అంటే దే కెన్ బి క్లోజ్డ్. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది, ఎందుకంటే యూజువల్లీ ఇప్పుడు మీరు అన్నట్టు పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో అన్నారు కదా, వండిన చోట నుంచి డైనింగ్ టేబుల్ దాకా తీసుకురావడానికి కూడా వాళ్ళకి ఓపిక ఉండకపోవచ్చు. చక్కగా కుక్ వచ్చి చేసేసి ఈ కింద పెట్టేసేసుకొని ఐటమ్స్ అన్నీ ఉప్పు, పప్పు, కారం ఎక్సెట్రా అన్ని కింద పెట్టేసేసుకొని వీళ్ళు హ్యాపీగా పైన డైన్ చేయొచ్చు అండ్ మళ్ళీ కావాలంటే కింద పెట్టేసుకోవచ్చు. చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంది ఇదైతే మాత్రం. సో ఇదొక చిన్న ఫోల్డబుల్ టేబుల్ కింద చేసి ఇచ్చాం అనమాట వీళ్ళకి. వెరీ నైస్. నెక్స్ట్ కమింగ్ టు పూజ అండి. సో పూజా యూనిట్ కూడా చాలా సింపుల్గానే చేసాము, హెవీగా ఏం లేదు. సో అదేంటండి వెనకాల వచ్చింది? ఏదండి? ఫోటో ఉన్న వాల్ అదంతా గ్లాస్ అండి, కస్టమైజ్డ్ గ్లాస్ మీద ప్రింట్ చేయించారు. yes exactly. అండ్ వెనకాల లైట్ పెట్టాం. బ్యాక్ లైట్ కస్టమైజ్డ్ గ్లాస్ అండి ఇదంతా. సో పైన కూడా మన శ్రీచక్రం కూడా అంతే, అది కూడా గ్లాస్ మీదే ప్రింట్ చేసాం. సూపర్. అసలు గ్లాస్ మీద ప్రింట్ చేసాం కాబట్టి ఆ 3D ఎఫెక్ట్ అనేది మనకి తెలుస్తుంది మేడం. నైస్. వెరీ లైవ్గా అనిపిస్తుంది అనమాట. సో ఇది చిన్న ప్రసాదం ట్రే, అంటే ఎప్పుడైనా కావాలి అంటే వాళ్ళు యూస్ చేసుకునేలాగా చిన్న ప్రసాదం. పండగలు అప్పుడు అవసరం అవుతాయి కదా. సో మా ఆంటీ కూర్చొని పూజ చేసుకోవడానికి కూడా ఐ వెంట్ ఫర్ అ స్మాల్ స్టూల్ హియర్. యూస్ చేసుకొని షీ కెన్ సెట్ డూ ద పూజ అండ్ గెట్ కమ్ బ్యాక్ అగైన్ అనమాట. మళ్ళీ పెట్టేయచ్చు. చాలా ఆలోచించారండి, యూజర్ ఫ్రెండ్లీ అంటే ఎందుకంటే ఇప్పుడు మనకి వాళ్ళు కింద కూర్చొని పూజ చేసుకోలేరండి. ఎవరండి ఒక్కసారి చెప్పరా, ఇంటీరియర్ చేసే వాళ్ళు కూర్చోనంట పూజ చేసి మళ్ళీ లోపలికి జరిపిస్తారు. అబ్బా అసలు ఏమన్నా థాట్ అసలు. వెరీ గుడ్.
నాకు మీ వర్క్ ఎంత నచ్చిందో, క్లయింట్ రిక్వైర్మెంట్, మీరు ఆల్మోస్ట్ వాళ్ళ షూస్ లోకి వెళ్ళిపోయి మీరైతే ఏం చేస్తారో, సో క్లయింట్ కూడా అది అవసరం కదా, మనం చేయాలి కదా అని ఆలోచించినట్టు. వెతుక్కుంటా వచ్చే క్లయింట్స్ అందరూ కూడా మాక్సిమం ఆ కస్టమైజేషన్ కోసమే వస్తున్నారండి. సో నేను ఆ కస్టమైజేషన్ కోసమే నేనేమి ఇప్పుడు 100 ఫ్లాట్స్ 50 ఫ్లాట్స్ అలా చేయట్లా. పర్ క్వార్టర్ అంటే నాకు ఒక్కసారి ఒక క్వార్టర్లో ఓన్లీ 8 to 9 ఫ్లాట్స్ మాత్రమే రన్ అయ్యేలా చూసుకుంటున్నాను మేడం. కానీ ప్రవీణ గారు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఐన్స్టీన్ బ్రెయిన్ ని మ్యూజియం లో పెట్టినట్టు మీ బ్రెయిన్ కూడా మ్యూజియం లో పెట్టి అసలు ఏం జరుగుతుంది ఆ బుర్రలో, ఆ వైరింగ్ ఏంటి అన్నది చూడాలి. బికాజ్ యూఆర్ వెరీ క్రియేటివ్. అంటే వెరీ పర్టికులర్ అండి. ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ నేను చాలా పర్టికులర్. మా స్టాఫ్ నన్ను తిట్టుకుంటారు కూడా ఆ విషయంలో. అందుకనే వర్క్ ఇంత పర్ఫెక్షన్ గా ఉందన్నమాట. ఇక్కడ ఒక్క చోట మాత్రం డైనింగ్ ఇక్కడ వస్తుంది కాబట్టి పైన గ్లాస్ సీలింగ్ ఇచ్చాం మేడం. గ్లాస్ సీలింగ్, అందులోంచి మళ్ళీ ఫ్యాన్. సేఫేనా? సేఫ్ మేడం, ఏం కాదు. షూరా? 100% గ్లాస్. అయ్యో లేదు, పొరపాటున క్లీన్ చేస్తూ ఏమన్నా గబుక. మేడం ఇదంతా కూడా టఫ్ అండ్ గ్లాస్. టఫ్ అండ్ గ్లాస్ లో మళ్ళీ కలర్స్ ఉంటాయి అనమాట మన దగ్గర. సో మనం బ్రౌన్ కలర్ అంటే ఇల్లంతా కూడా బ్రౌన్ కొంచెం ఎక్కువ వాడాం కాబట్టి బ్రౌన్ కలర్ యూజ్ చేసాం గ్లాస్ కూడా. సో కర్టన్స్ కూడా మావే మేడం మొత్తం అంతా కూడా. సో కర్టన్ వెనకాల లైటింగ్ కానీ ఈ పైన ప్యానలింగ్ కానీ మేమే చేసాం, ఎందుకంటే ఏసీ సెట్ అవ్వలేదు. సో కర్టన్ కూడా కన్సీల్డ్గా ఉండాలి కాబట్టి ఐ వెంట్ ఫర్ ప్యానలింగ్ అనమాట ఇదంతా. సో బేసికల్గా మీరే ఇంటీరియర్ చేశారు కాబట్టి ఏ మ్యాచ్ అవుతుందో కర్టన్ మీకే తెలుస్తుంది బాగా. సో క్లయింట్స్ కూడా నాకు అప్పర్ హ్యాండ్ ఇచ్చారు మేడం ఇక్కడ. ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఏం సెలెక్ట్ చేసుకోలేదు. టేక్ యువర్ కాల్ ప్రవీణ అనేవారు మా ఆంటీ కూడా. సో వీ వెంట్ ఫర్ లైక్ దిస్ అనమాట. ఇలాంటి ఇంటీరియర్ ఆవిడ ఉంటే ఇంకా అప్పర్ హ్యాండ్ ఇవ్వకుండా ఎవరు ఉంటారు చెప్పండి అసలు. ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం మేడం. యా, లిఫ్ట్ లో వద్దు ప్రవీణ గారు, దిగేటప్పుడు లిఫ్ట్ లో వద్దాం. బికాస్ ఇక్కడంతా కూడా ఏంటో అద్భుతాలు కనిపిస్తున్నాయి. పదండి మేడం చూద్దాం. సో ఈ స్టెప్స్ ఏరియాని కూడా మనం వదలొద్దు అని చెప్పి ఆఖరికి దీనికి కూడా ఫాల్ సీలింగ్ చేసి ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాం మేడం, అండర్ ద స్టెప్స్ ఉన్న ప్లేస్ని కూడా. సో ఇదంతా కూడా ఇవి లూవర్స్ అండి. లూవర్స్ ఇది చూసారంటే మీరు స్టోన్ ఫినిష్డ్ వాల్ పేపర్ అండి. ఇది వాల్ పేపరే, అది కూడా. ఇది కూడా వాల్ పేపరేనా? కానీ మీకు సేమ్ స్టోన్ లాగే పైన క్రిస్టల్స్ కూడా తగులుతూనే ఉంటాయి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వాల్ పేపర్ ని టు ది కోర్ ఎక్స్ప్లోర్ చేశారేమో మీరు ఈ బిల్డింగ్ లో. ఒక్కొక్క చోట వాల్ పేపర్ యూజువల్లీ అండి. నాకు ప్రవీణ గారు మీరు అన్నట్టు వాల్ పేపర్కే నాకు ఇష్టము, టెక్స్చర్ పెయింటింగ్ నాకు ఇష్టం లేదని అన్నారు. ఆ మినిట్ వరకు ఇల్లు చూసే ముందు వరకు వాల్ పేపర్కి నేను డెడ్ అగేన్స్ట్. అవునండి, డెడ్ అగేన్స్ట్ వాల్ పేపర్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వస్తుంది మేడం. యాక్చువల్గా ఏంటంటే నా ఫీలింగ్ ఎప్పుడైనా సరే హౌస్లో ఉండేవాళ్ళు కూడా ఒక 4-5 ఇయర్స్కి మనం పెయింట్ ఎలా మార్చుకుంటామో వాల్ పేపర్ కనుక మార్చుకోగలిగితే ఇల్లు ఫ్రెష్ లుక్ వస్తుందండి. అంటే మళ్ళీ కొత్త ఇంట్లో ఉన్నామా అన్న ఫినిష్ వస్తుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఎలిమెంట్ అండి ఇంటీరియర్లో యూస్ చేయడానికి అయితే. ఇట్ ఎలివేట్ ద స్పేస్ యాజ్ ఇన్ లైక్ దిస్. యా. సో ఇది కూడా కస్టమైజ్డ్ బ్లైండ్ మేడం. అచ్చా అచ్చా అచ్చా. ఇది విండోకి బ్లైండ్ చేసాం, ఇది కస్టమైజ్డ్ అండి అంతే. ఇది డెఫినెట్లీ యూజర్ ఫ్రెండ్లీ. ఇది పీవీసీ అండి. ఇది పీవీసీ మెటీరియల్. ఇవి కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఏనండి ఇవి రెండు కూడా. ఇది కూడా ఆర్టిఫిషియలా? యా, అది కూడా ఆర్టిఫిషియలేనండి. యూజువల్లీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఆర్టిఫిషియల్ గా తెలుస్తాయి ప్రవీణ గారు. ఇది నేను ఒరిజినల్ అనుకుంటున్నాను. ఓ ఈ ట్యాగ్ చూసే అంటే మనం కొత్త ఇచ్చామని ట్యాగ్స్ తీయలేదు. సో కొత్త అండి ఇవన్నీ. చాలా బాగా తీసుకొచ్చారు, చాలా బాగా సెట్ చేశారు. నైస్ నైస్. వీటిని ఏమంటారండి ప్లేట్స్? ఇప్పుడు ఇవి ట్రెండింగ్ గా ఏంటి? చాలా చోట్ల చూస్తున్నాను. ఇది జస్ట్ మెటాలిక్ ఎలిమెంట్ అండి, మెటాలిక్ ప్లేట్స్ అంతే. జస్ట్ మన స్పేస్ ని ఎలివేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం అక్కడక్కడ అంతే అంతే. బట్ అవి కూడా ఏంటో ఒక థీమ్ లో వెళ్తున్నట్లు అనిపించాక. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్ లాంజ్ ఏరియా అండి ఇది. సో లాంజ్ ఏరియా ఏంటంటే మనకి అటు ఫ్రెంచ్ డోర్, ఇటు పెద్ద విండో వచ్చింది. సో దాన్ని ఉట్టి కర్టన్స్ తో ఫినిష్ చేసుకుని ఇక్కడ ఒక చిన్న సింపుల్ టీవీ యూనిట్, హెవీ ఏం చేయలేదు, సింపుల్ టీవీ యూనిట్ చేసి ఇచ్చాము. సో ఇది కూడా మళ్ళీ మార్బుల్ ఫినిష్, సేమ్ లామినేట్ యూస్ చేసాము. సేమ్ గ్లాసీ మార్బుల్ ఫినిష్ యూస్ చేసాము, సేమ్ అదే యూస్ చేసాం మేడం. సో ఇది కూడా గ్లాస్ కాదు మేడం, ఎక్స్క్యూజ్ మీ, ఇది కూడా గ్లాస్ కాదండి, అక్రిలిక్ లామినేట్ అనమాట. చెప్పారు కదా రోజ్ గోల్డ్ ఫేవరెట్. సో రోజ్ గోల్డ్ అక్రిలిక్ లామినేట్ యూస్ చేశారు. నైస్ నైస్. సో సీలింగ్ కూడా అదే కంటిన్యూ, సీలింగ్ కూడా కంటిన్యూస్ గా కింద ఉన్నట్టుగానే పైన కూడా ఇచ్చారు. కంటిన్యూషన్ ఇచ్చాం అంతే మేడం. నాకు సీలింగ్ ఏంటంటే హెవీ నచ్చదు. అంటే బేసిక్ గా నా టేస్ట్ సీలింగ్ మస్ట్ బి సోబర్, కిందే ఎలివేట్ అవ్వాలి. సో సీలింగ్ లో ఎక్కడ కూడా నా డిజైన్స్ చాలా సింపుల్ గానే ఉంటుంది. సో
ఎక్కడైనా మీరు వాల్స్కి చూస్తే నార్మల్ అందరూ వేయించేటట్టు పెయింట్స్ వేయించలా, అన్ని చోట్ల వాల్పేపర్ వాల్పేపర్ వాల్పేపర్. అంటే క్లయింట్ ఇంట్రెస్ట్ కూడా మేడం అది, కొంచెం మా ఇంట్రెస్ట్ కూడా. అంటే యూజువల్లీ ఇంటికి పెయింట్లు వేయిస్తారు అని అంటారు, కాదు ఇంటికి వాల్పేపర్లు వేయించాలి అని డెఫినేషన్ మార్చారు మీరు. నైస్ నైస్. సో ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ మేడం. అచ్చా, ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చా. వావ్, టూ గుడ్ ఉందండి అసలు. ఒకసారి అడగరా ఇల్లు మాకు ఇచ్చేస్తారేమో అని క్లయింట్. చాలా 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 బాగుంది. సో ఈ రూమ్ కూడా మేడం ఇది యాక్చువల్గా వాళ్ళ అమ్మాయిది అనమాట, యుఎస్ నుంచి వస్తే ఉండడానికి. సో ఆవిడే ఈ ఇల్లు వాళ్ళ మదర్కి గిఫ్ట్గా ఇస్తున్నారు. వావ్, నిజమా? నిజంగా. కల్పన గారు ఆవిడ పేరు. సో వాళ్ళ మదర్కి ఆవిడ గిఫ్ట్గా ఇస్తున్నారు అనమాట ఈ ఇంటిని, మదర్ ఫాదర్కి గిఫ్ట్. ఈ జన్మలో నాకు ఇలాంటి కూతురు ఉండేట్టుగా చూడాలి. నాకు కూడా అదే అనిపించింది కదా. సో ఆవిడ ఇంట్రెస్ట్ అండి అక్కడి నుంచి నాతో ఓన్లీ ఫోన్లోనే మాట్లాడారు ఆవిడ. ఫస్ట్ మీటింగ్ ఒక ½ అన్ అవర్ కలిసాం మేము ఇద్దరం అంతే, తర్వాత అంతా ఫోన్లోనే. సో ఎవ్రీ డిజైన్ షీ వాజ్ వెరీ 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 పర్టికులర్ అనమాట. అసలు మనిషి లేకుండా మీరు జస్ట్ ఫోన్ కాల్స్ తో ఆన్సర్ చేసి వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వాళ్ళకి టాస్కే మీకు టాస్కే. యాక్చువల్గా మ్యామ్ నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ కూడా అదే లెవెల్లో ఉంది. బికాస్ ఇఫ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ని పనులు వీ కెనాట్ హ్యాండిల్ ఇన్ కాల్. కరెక్ట్. ఎందుకంటే కొన్ని మీరు ఇదివరకు ఒకసారి చెప్పారు, ఆన్ సైట్లోకి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వస్తాయి మేడం. ఇప్పుడు మనకి 3Dలో ఎన్ని చూపించినా 80 to 90% మాత్రమే 3Dకి రీచ్ అవ్వగలం. ఆ 10% డిస్క్రిపెన్సీ ఏంటంటే అక్కడక్కడ బీమ్స్ వస్తాయి, లేకపోతే ఇంకోటి ఏవో పిల్లర్స్. దేర్ ఈస్ ఆల్వేస్ అ వే ఆఫ్ చేంజ్ అనేది ఉంటుంది ప్రాక్టికాలిటీకి థియరీకి. సో అదంతా కూడా దే ట్రస్ట్, ఆ ట్రస్ట్ వల్లే ఇల్లు ఇంత బాగా వచ్చిందని చెప్పి. చాలా బాగా వచ్చింది. సో బెడ్ హెడ్ బోర్డ్కి ఇది కస్టమైజ్డ్ వాల్పేపర్ చేసి కోవ్ లైటింగ్ ఇచ్చామండి. సో ఇది ఫోమ్ హెడ్ బోర్డ్ చేసేసాం దీనికి ఫిక్స్ చేసి. సో ఇది వార్డ్రోబ్. సో యాక్చువల్గా ఆవిడకి ఏంటంటే ఈ రౌండ్ ఈ ఆర్చ్ విండో అనేది డ్రీమ్ ఇష్టం అంట. బట్ ఏంటంటే బిల్డర్ ఇచ్చింది రెక్టాంగులర్ విండోని. సో మేము ఏం చేస్తామంటే దాన్ని మళ్ళీ ఆర్చ్ మేము ఇక్కడ మీరు చేశారా? ఎగ్జాక్ట్లీ. ఓ, విండో ఇస్ స్టిల్ రెక్టాంగులర్. అదే వీళ్ళ వర్క్ అన్నమాట. ఇది మా వర్క్ అనమాట. ఆవిడకి ఇష్టం అని చెప్పారని ఐ డెడ్ దిస్ అనమాట ఆవిడ కోసం. సో టీవీ యూనిట్ అండి యాక్చువల్గా, కాకపోతే టీవీ ఇప్పట్లో పెట్టే ఉద్దేశం లేదు వాళ్ళకి. సో నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు టీవీ ఎక్కువ చూడరు, ఆ వాల్స్ కూడా మీరు చక్కగా యూజ్ చేసుకున్నాను అనమాట. అంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా పెట్టుకున్నా ఉండేలాగా టీవీ యూనిట్ చేసాం, కానీ లోపల ఆర్టికట్ వేసేసాను అనమాట. నాకు ఆన్సర్ తెలుసు కానీ మళ్ళీ అడుగుతున్నా ప్లీజ్. ఇది కూడా వాల్పేపరేనా? ఎగ్జాక్ట్లీ. ఇది స్టోన్ ఫినిష్డ్ అండి. మళ్ళీ స్టోన్ ఫినిష్ వాల్పేపర్ అంటే అసలు వాల్పేపర్లో ఇన్ని రకాలు ఉంటాయి. స్టోన్ ఫినిష్, 3D ఫినిష్, టెక్స్చర్ వాల్పేపర్, ఇన్ని రకాల వాల్పేపర్స్ ఉంటాయని నాకు ఇంటికి వచ్చే వరకు అసలు తెలీదు. ఈ వాటితో వాల్పేపర్ మీద నాకున్న ఒపీనియనే మార్చేసాను అంతే. సో ఇదొక చిన్న డ్రెస్సింగ్ ఏరియా అండి మళ్ళీ ఇక్కడ. సో ఇవన్నీ జస్ట్ అట్లా గ్రాప్ చేసుకోవడానికి హ్యాండీగా ఉండడానికి పెట్టారు. అండ్ ఓ వావ్, అన్నిటికీ ఓపెన్ చేస్తే లైట్ వచ్చేసేటట్టు అన్ని వార్డ్రోబ్స్లో ఉంటుంది మేడం. సెన్సార్ లైట్ కంపల్సరీ ఇచ్చాము. సో ఏంటంటే ఇక్కడ కూడా స్పేస్ చిన్నగా ఉంది కాబట్టి దూరం నుంచి చూసుకోవడానికి, అంటే శారీ కట్టుకున్నా దూరం నుంచి చూసుకోవడానికి వీలుగా వీకే లాట్ ఆఫ్ లెగ్ స్పేస్ ఇచ్చాము. కరెక్ట్. సో నెక్స్ట్ కిడ్స్ రూమ్ అండి, చూపిస్తానండి. మేడంకి 2 పిల్లలు, 2 బాయ్స్ అనమాట. సో వాళ్ళకి సరిపడగా అంటే వాళ్ళిద్దరు కూడా మ్యూజిక్ ప్లే చేస్తారంట బాగా. ఇవన్నీ వాళ్ళు నాకు ఇచ్చిన ఇన్పుట్స్ అండి స్టార్టింగ్లో. సో దాన్ని బేస్ చేసుకొని నేను చేసిన డిజైన్ ఇది కూడా. వెనకాల ఊరికి మ్యూజిక్ థీమ్లో చిన్న వాళ్ళు చూసుకున్నారా అసలు ఈ రూమ్? వచ్చారు సర్ప్రైజ్ గానే ఫీల్ అయ్యారు. 2 days బ్యాకే వచ్చారు వాళ్ళు ఇండియా. సో వచ్చి చూసుకున్నారు అనమాట అప్పుడు. వెరీ గుడ్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ వాళ్ళకి, ఎందుకంటే దే గేమ్ మీ దట్ అప్పర్ హ్యాండ్ కాబట్టి, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి. ఆ పూజ దగ్గర ఆ చిన్న కుషన్ సర్ప్రైజ్ ఎలిమెంట్ అవుతుంది, మ్యూజిక్ ది సర్ప్రైజ్ ఎలిమెంట్ అవుతుంది, చాలా ఉన్నాయి సర్ప్రైజ్ ఎలిమెంట్స్. ఇది కూడా బెడ్స్ యాక్చువల్గా 2 parts కింద చేసాము. వాళ్ళు కావాలంటే సపరేట్ చేసుకోవచ్చు బాయ్స్ ఇద్దరు, లేదు అంటే దే కెన్ హ్యావ్ అ కంబైన్డ్ బెడ్. సైడ్ టేబుల్స్ 2 కూడా వీల్స్ మీద పెట్టామండి అందుకే. సో ఎక్కడ కావాలంటే అక్కడికి మూవబుల్ లాగా. నైస్. సో వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వి వెంట్ ఫర్ డ్యూయల్ స్టడీ టేబుల్ ఆల్సో.
ఓకే, అందుకని 2 స్టడీ యా టేబుల్స్. యా 2 స్టడీ టేబుల్స్ అంటే 2 ట్విన్ బెడ్స్ 2 స్టడీ టేబుల్స్ చేసాం అన్నమాట. ఇద్దరికి మ్యూజిక్ ఇష్టం. ఇద్దరికి మ్యూజిక్ ఇష్టం, దే మ్యూజిషియన్స్ అండ్ ఓ నైస్. సో ఇది కూడా పర్ఫెక్ట్ స్పేస్ సరిపోతుంది యా వాళ్ళకి వాళ్ళకి చూడడానికి. మేజర్ అదే అండి, ఎందుకంటే డ్రెస్సింగ్ మరీ చిన్న స్పేస్ ఉన్న లెగ్ స్పేస్ ఇంపార్టెంట్, దూరం నుంచి అయినా మనం చూసుకొని యూస్ చేసుకునేలాగా. ఒకళ్ళు కొంచెం ముందర నుంచున్నా ఒకళ్ళు కొంచెం బ్యాక్ నుంచున్నా సరే పర్ఫెక్ట్ ఉంటుంది చూసుకోవడానికి. యా అండి, అబ్బాయిలే కాబట్టి ప్రాబ్లం లేదు. సో అది కూడా మీరు కన్సిడర్ చేసి ఉంటారు. అవునండి. సో ఈ రూమ్లో యాక్చువల్గా మొత్తం అన్నీ వచ్చేసాయి మేడం, వర్క్ స్టేషన్, బెడ్స్, విండో సీటింగ్, సో ఆల్ ద ఎలిమెంట్స్ వీ హ్యావ్ యాడెడ్ అనమాట. యాక్చువల్లీ అదే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఏదైనా మనం ఇల్లు కట్టాలి అని అనుకున్నప్పుడు ఒక ఆర్కిటెక్ట్ దగ్గరకు, ఇంటీరియర్ వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు ఏదో ఒక పాయింట్లో చిన్న కాంప్రమైజ్ అనేది అవుతాం. నాకు ఇక్కడ కాంప్రమైజింగ్ ఎలిమెంట్ కనిపించట్లా. మీకు ఏ రూమ్లో చూసుకున్నా కూడా అన్ని రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవుతున్నాయి. యా అండి, సో అదే ఇంపార్టెంట్ అండి, అది వీళ్ళ గ్రేట్నెస్ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఒక చిన్న బాల్కనీ ఉందండి ఇక్కడ, సో వాళ్ళు ఒక చిన్న క్యాంటిలివర్ బాల్కనీ కూడా చేసి ఇచ్చాము వీళ్ళకి. సిట్ అవుట్ కూడా చూద్దాం మేడం. సిట్ అవుట్లో కూడా ఒక సో ఇక్కడ నుంచి ఇది చిన్న సిట్ అవుట్ మేడం. అదే అనుకుంటున్నా, ఏంటి సిట్ అవుట్ లేదా ఫస్ట్ ఫ్లోర్ లో? లేదు ఉంది మేడం, చిన్న సిట్ అవుట్ ఉంది, బాగుంది, స్పేషియస్ గానే ఇచ్చారు. సో యాక్చువల్గా ఇక్కడ కూడా స్టెప్ చాలా పెద్ద ఇష్యూ మేడం. ఇక్కడ ఏంటంటే బిల్డర్ అంత పెద్ద స్టెప్ ఇచ్చారనమాట, ఆంటీ దిగలేరేమో అని డౌట్ వచ్చి ఇక్కడ ఒక మళ్ళీ మెట్టు కట్టించామన్నమాట. క్యాన్వాస్ మీద ప్రింటింగ్ అనమాట, ఇది అవుట్డోర్ యూజ్ చేసుకోవచ్చు మీరు. అచ్చా అచ్చా. సో ఇది ఎండకి, గాలికి, ఏమవుతుంది మేడం, దుమ్ముకి, క్యాన్వాస్ మనకి ఆర్ట్ వేస్తారు చూడండి, ఆ మెటీరియల్ అనమాట ఇది. అచ్చా అచ్చా. ఈజీ క్లీనింగ్, ఎంత తడిగుడ్డతో క్లీన్ చేసినా కలర్స్ ఏమీ ఫేడ్ అవ్వవు. ఏమవ్వవు, అన్ని యూవీ టెస్టెడ్ లాగా, యూవీ ట్రీటెడ్, ఆల్రెడీ యూవీ ట్రీటెడ్ ఇవన్నీ కూడా. అచ్చా అచ్చా అచ్చా. సో ఇది ఎన్ని ఇయర్స్ అయినా ఇది ఇలాగే ఉంటుంది. ఇలానే ఉంటుంది, మనం ముట్టుకోకుండా ఉంటే అదే మనం ముట్టుకొని బ్లేడ్ పెట్టుకొని చెంపకుండా ఉన్నంత కాలం ఇలానే ఉంటుంది, దానికి ఏం కాదు. మీకు బోర్ కొట్టి ఒక 5-6 years కి డిజైన్ బోర్ కొట్టి మార్చుకోవాలి. ఒకసారి మీ ఇంట్లో వీడియో చేద్దాం ప్రవీణ గారు, ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి లోన్ రివైవ్ అయినట్టు మీ ఇంటికి వెళ్ళి మీరు ఇంటీరియర్స్ లాస్ట్ టైం 4 ఏళ్ళు ఏం పెట్టారు, నెక్స్ట్ 4 ఏళ్ళు ఏం ఉంచబోతున్నారు అన్నది చూడాలి. నాకు కొంచెం ఏంటంటే ఒక 4 years తర్వాత మార్చుకోవడం ఇష్టం మేడం. ఇల్లు రివైవ్ అవ్వగానే మనకు కూడా ఎనర్జీ రివైవ్ అయింది అనిపిస్తుంది నాకు. ఫస్ట్ టైం వింటున్నాను తెలుసా నేను ఇలాగా. చీరల్ని రివైవ్ చేసే వాళ్ళని చూసాము, నగల్ని రివైవ్ చేసే వాళ్ళని చూసాము, ఇంటినే రివైవ్ చేసే వాళ్ళని ప్రవీణ గారిని చూసాం. అంటే మన ప్రొఫెషన్ ఇది కదండి. సో సెకండ్ ఫ్లోర్ మేడం, సెకండ్ ఫ్లోర్ హోమ్ థియేటర్ అండి యాక్చువల్గా. సో ఏంటంటే మేజర్ అంతా మనం ఈ స్టెప్స్ దగ్గర ఇచ్చేసాము. ఇవి కూడా ఆర్టిఫాక్ట్స్ అండి, మెటల్ ఆర్టిఫాక్ట్స్. ఇవి కూడా ఇది కలర్ పోవడాలు అట్లా ఏమి ఉండదా? మెటల్ మేడం, ఏం కాదు, సో ఎప్పటికీ ఉంటుంది అట్లాగే. ఈ షైన్ ఇలానే ఉంటుంది, మెటల్ బాల్స్ అండి ఇవి డైరెక్ట్గా. యాక్చువల్లీ చాలా బాగుందండి ఇది కూడా, స్ప్రెడ్ అయినట్లు ఉంది. ఇది యాక్చువల్గా మనం పెట్టించాం మేడం అంతే. ఇవి బాల్స్ అలైన్మెంట్ బాల్స్ ఉంటాయి అంతే, మనం ఎలా కావాలంటే అలా అలైన్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనం అలైన్ చేసిందే, పైనుంచి కింద వరకు ఇచ్చాం అనమాట. ఏమండి నా బ్రెయిన్ లాక్కెళ్ళిపోతా నేను ఏదో ఒక రోజు. సో ఇది మళ్ళీ కస్టమైజ్ బ్లైండ్ చేసామండి. సో అదే థీమ్ కంటిన్యూ చేసుకుంటే ఈ వాల్ పేపర్ కి మళ్ళీ ఇంకొక పేరు చెప్తారా, ఇంకొక మోడల్? ఇది 3D లామినేటెడ్ వాల్ పేపర్. బాబోయ్, సో మీరు చూసారంటే దీనిపైన లామినేషన్ తెలుస్తుంది, 3D ఎఫెక్ట్ అర్థమవుతుంది. ఇది 3D లామినేటెడ్ వాల్ పేపర్ అండి. ఇది కూడా కస్టమైజ్డ్, మనం ఏ డిజైన్ చేస్తే ఆ డిజైన్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే మీ ఫోటో కూడా వేయించుకోవచ్చు. ఓకే, సో ఎనీ సైజ్ యూ కెన్ గెట్ ఇట్ డన్ అనమాట. వండర్ఫుల్. ఈ ఏరియాని ఇంకా షాండియర్ ఇచ్చి ఇలా ఫినిష్ చేసాం అనమాట. సో ఏంటంటే ఈ ప్లేస్ అంతా కూడా ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్, హోమ్ థియేటర్ రూమ్ కాబట్టి. సో ఇంకొన్ని రోజుల తర్వాత చేయించుకుందాం అని ప్లాన్లో ఉన్నారు వాళ్ళు హోమ్ థియేటర్. సో మేము ఏంటంటే జస్ట్ సింపుల్గా ఒక వార్డ్రోబ్ చేసి ఇచ్చామన్నమాట. యాజ్ ఆఫ్ నౌ గెస్ట్ బెడ్రూమ్ కింద యూజ్ చేసుకునేలాగా. బట్ ఫ్యూచర్లో అది హోమ్ థియేటర్ అవుతుంది కాబట్టి వీ డిడ్ంట్ డూ మచ్ వర్క్ దేర్ అనమాట. గాట్ ఇట్. సో లిఫ్ట్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తా. మీకున్న క్రియేటివిటీకి లిఫ్ట్లో కూడా ఏమైనా పెట్టారేమో నా ఫీలింగ్. సో లిఫ్ట్ నుంచి కిందకి వెళ్దాం. చాలా చిన్నది మేడం, సింపుల్ లిఫ్ట్ ఇది యాక్చువల్గా. సో ఒక డాటర్ వాళ్ళ మమ్మీ డాడీ గురించి ఎంత ఆలోచించారంటే లిఫ్ట్ కూడా చాలా పర్టికులర్గా వాళ్ళ మమ్మీ డాడీకి సరిపడాగా ఉన్న స్పేస్ని యూటిలైజ్ చేసుకొని మీరు అన్నట్టు. యా, అసలు ఆంటీ అంకుల్ని కలిస్తే ఆప్షన్ వస్తే బాగుండేమో. అదే కదా, ఇక్కడ లిఫ్ట్ సింపుల్గా ప్లెయిన్గా ఉంటే నేను ఆశ్చర్యపోవాలి. ఏదో ఒక చిన్న చిన్న ఎలిమెంట్స్
ఉన్నాయి కాబట్టి నవ్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్, నవ్ ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు నా ఈగో సాటిస్ఫై అయింది. చక్కగా కింద కలుద్దాం. చూశారు కదా ఈ ఇంద్రభవనాన్ని, సింపుల్గా, క్యూట్గా, కాంపాక్ట్గా, స్టైలిష్గా, క్లాసీగా. ఇంకా అడ్జెక్టివ్స్ నాకేం దొరకట్లేదు ప్రవీణ గారు, మేకింగ్ లాంగ్ లిస్ట్. బికాస్ నేను థరోగా ఎంజాయ్ చేశాను మీ హౌస్ని. నాట్ ఏదో ఒక వీడియో కోసం చేయడం అని కాదు, బట్ మేము కూడా చాలా హార్ట్ఫుల్గా చేసాం మేడం. ఎందుకంటే ఒక రకమైన రిలేషన్ వచ్చింది క్లయింట్తో పాటు. షీట్ కాల్ మీ హర్ డాటర్. సో ఐ వాజ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్, అంటే చిన్న చిన్నవి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించే చేశాను. అంటే నా వల్ల అయినంత వరకు ఐ డిడ్ మై మ్యాక్స్. క్లయింట్ సపోర్ట్ 100% ఉందన్నది అర్థమవుతుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు కూడా చాలా పర్సనలైజ్ చేసుకుంటారు. లేకపోతే ప్రోడక్ట్ అంత అవుట్పుట్ అంత బ్యూటిఫుల్ గా ఉండకపోవచ్చు. కష్టం మేడం, కష్టం. ఐ అండర్స్టాండ్. ఎవ్రీ స్మాల్ థింగ్ ఆలోచిస్తేనే అవుతుందండి. ఇప్పుడు అక్కడ ఒక పాట్ పెట్టామంటే అది కూడా నేను వెతుక్కుని మార్కెట్లో తెచ్చిందే కదండి. సో ఎవ్రీథింగ్ ఐఎమ్ వెరీ పర్టికులర్. వండర్ఫుల్. తల్లిదండ్రి అనుకున్నారని ఓ చదువు చదివి వాళ్ళ కోసం గిఫ్ట్గా ఇచ్చిన వాళ్ళని చూసాం. లేదా ఒక సర్ప్రైజ్ గోల్డ్ ఆర్నమెంటో డైమండ్ ఆర్నమెంటో చేయించి అమ్మ ఇది నీకోసం, గాజులు నీకోసం అమ్మ అని సర్ప్రైజ్ చేసిన వాళ్ళని చూసాం. స్ట్రాంగ్, ఫైటర్, ఈ మాటలన్నీ చాలా చిన్న అడ్జెక్టివ్స్ అంతే. ఆడపులి ఎలా ఉంటుందో తెలియదు మీకు. సో హియర్ షీ ఇస్. ఎందుకంటే కూతురు గిఫ్ట్ ఇవ్వడం, ఇల్లుని మొత్తం కూతురు గిఫ్ట్ ఇవ్వడం అన్నది ఒక స్టేజ్ అయితే, వాళ్ళు డాటర్ అండ్ సన్లో వీళ్ళు యుఎస్లో ఉంటారు, ఆంటీ హైదరాబాద్లో ఉంటారు. ఫోన్ కాల్స్ మీద మేనేజ్ చేస్తూ, ఇందాక మన ప్రవీణ గారు చెప్పినట్లు మిడ్ నైట్ కాల్స్ ఆన్సర్ చేస్తూ, ఎంత చేసినా ఫీల్డ్కి వచ్చి చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ఆంటీ హ్యాస్ టేకెన్ ఇట్ సింగిల్ హ్యాండెడ్లీ. సో దట్ షోస్ హర్ స్ట్రెంత్. ఓ పక్క కూతురు నా కోసం కట్టిస్తోంది అన్న ఎమోషన్, ఇంకొక పక్క బోలెడంత బాధ్యత, రెండింటిని మోస్తూ అద్భుతంగా ఈ ఇంద్రభవనం కన్స్ట్రక్షన్ చేయబడింది. డెఫినెట్లీ దిస్ ఇస్ అ వెరీ 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 స్పెషల్ మూమెంట్. మాట్లాడుతూ ఉన్నప్పుడే నాకే ఇట్స్ లైక్ అ గూస్ బంప్ మూమెంట్ అనిపిస్తుంది. సో డెఫినెట్లీ దిట్ షుడ్ బి అ ప్రౌడ్ మూమెంట్ మీకు కూడా అమ్మ. ఎలా ఉంది ఇల్లు అవుట్పుట్ చూసిన తర్వాత? నచ్చిందా? చాలా. క్రెడిట్ గోడ్స్ ప్రవీణ అండ్ వీరేంద్ర. అవునా? వాళ్ళకే ఇవ్వాలి. అంటే వాళ్ళేమో ఉండరు, ఒక పక్క కూతురు మీకోసం ఇల్లు కట్టించడం అని అంటే ఆ బాధ్యత ఇంకొకటి, తను లేదు నేనే అన్నీ చూసుకోవాలి అని. ఓ పక్క ప్రవీణ గారు చెప్తూనే ఉన్నారు, ఆవిడ అసలు 70 years లాగా ఎక్కడ ఉండరు, ఆవిడ అసలు మనకంటే నెక్స్ట్ జనరేషన్ స్పీడు అని చెప్తూనే ఉన్నారు. బట్ స్టిల్ ఈ 10 months ఇల్లు కట్టిన తర్వాత 70 వచ్చాయి. అంతకుముందు 60. అంతకుముందు 60 ఏమి చేసుకోలేదు. నా పాయింట్ ఏంటంటే అమ్మ, కోఆర్డినేషన్ ఈ టీంతో, వాల్ డెకాస్ కోఆర్డినేషన్ దగ్గర నుంచి మీరు వెళ్ళి నాకు ఈ ఐటమ్ ఇక్కడ ఇలా కావాలి అని అంటే వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, ఎలా జరిగింది అదంతా? ఇదంతా అదే అమ్మాయి నాకు చెప్పడం, నేను వాళ్ళకి కన్వే చేయడం. ఇన్ ద మెయిన్ టైం తను కూడా తనతో మాట్లాడటం. ఎందుకంటే తనకి అక్కడ మనకి నైట్ వాళ్ళకి డే, అలా అయ్యేటప్పుడు చాలా కష్టం అయ్యేది. తను నాకు చెప్పడం, నేను వాళ్ళకి చెప్పడం. కొన్ని నా ఓన్ డెసిషన్స్, కొన్ని ఆమె చెప్పి మీరు చెప్పినప్పుడల్లా ప్రవీణ గారు రెస్పాండ్ అయ్యారా? బాగా విసుక్కున్నారా? కొంచెం కోపం వచ్చిందా ఎప్పుడు? అమ్మాయికి లేదు, నాకే ఆమె మీద కోపం వస్తుంది. అవునా?
పిల్లలు కదా వీళ్ళంతా. కరెక్ట్ మేడం, మీరు చెప్పండి, US లో ఉంటూ ఇండియాలో ఇల్లు కట్టించడం ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఎట్ ఆల్. డెఫినెట్లీ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నమ్మకమైన వాళ్ళు దొరకడం చాలా కష్టం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు. ఎందుకంటే బిఫోర్ ఐ రీచ్ ప్రవీణ గారు, నేను చాలామందిని కన్సల్ట్ చేశాను ఇంటీరియర్. అందరూ హై రేంజ్ లైక్ బియాండ్ ద బడ్జెట్ చెప్పడమే కానీ అసలు ఏం చేస్తారు ఫస్ట్, ఎందుకు అంత బడ్జెట్ చేస్తున్నారు, అసలు ఎవరంత నాకు ఐడియా ఇవ్వలేదు. దెన్ ఐ సా హర్ వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ అవన్నీ చూశాను అనమాట. అక్కడ చూసి దెన్ ఐ కాంటాక్టెడ్ హర్. దెన్ మార్చ్లో నేను వచ్చాను ఇక్కడికి యాక్చువల్లీ ఇల్లు రిజిస్టర్ అంతా చేసుకోవడానికి. అప్పుడు ఐ మెట్ హర్ ఇన్ పర్సన్ అనమాట. దెన్ దాంతో మాట్లాడాక ఫస్ట్లో ఆబ్వియస్లీ వీడియోస్ చూస్తే మనకు తెలియదు కదా, మాట్లాడాక నాకు ఒక నమ్మకం కుదిరింది. దెన్ ఐ టోల్డ్ మై మామ్, సరే అమ్మ ఆవిడతో వెళ్ళిపోదాం, ఆవిడ డిజైన్ కూడా నచ్చాయి, ఫీమేల్ టచ్ ఉంటుంది, బాగుంటుంది అని నేను. ఇది పాయింట్. సో అందుకని ఆడవాళ్ళకి క్రియేషన్ బాగుంటుంది కదా. క్రియేషన్ ఏంటి, మీరు నుంచొని పూజ చేసుకుంటారని చెప్పి మీకోసం ఒక పుల్లోవర్ స్టూల్ కూడా పెట్టారు ఆవిడ. ఎంత డీప్ గా మీ ఇంట్రెస్ట్ ని ఆవిడ ఓన్ చేసుకున్నారా అనిపించింది నాకు. ఎగ్జాక్ట్లీ. ఒక్కొక్క ఐడియాస్ లైక్ నేను అక్కడి నుంచి కన్వే చేయడము, ఆవిడ మళ్ళీ అంటే స్పేస్లో ఏది ఫిట్ అవుతుంది అది కూడా అది వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా. దే నో హౌ ద మెజర్మెంట్స్ కానీ స్పేస్ కానీ అది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడము. నేను చాలా డీటెయిల్ ఓరియంటెడ్ అండి. షీ నోస్ మై ఎక్స్పీరియన్స్. కొన్ని ఇట్లో స్టర్న్గా ఉంటాను కూడా, ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేరు, ఎందుకు ఇది కాదు అని. బట్ షీ విల్ ఎక్స్ప్లెయిన్, పేషెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మేడం ఇది స్పేస్ ఇలాగా, ఇందులో ఇంతే పడుతుంది అని. సో దాట్ వాజ్ వెరీ అంటే చాలా బాగా అనిపించింది. అంటే అలా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు. కొంతమంది అయితే విసుక్కుంటారు, లేకపోతే అబ్బా ఏంటి ఇంత కష్టమైన కస్టమర్ అని అనుకుంటారు. అలా ఏం లేకుండా షీ పేషెంట్లీ హ్యాండిల్. సో వీళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ బాగుంది. పేషెంట్గా ప్రతి ఒక్కటి క్లయింట్ రిక్వైర్మెంట్ కోసం మాట్లాడారు. అండ్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారు వాళ్ళు. అండ్ దే వెంట్ బియాండ్ ఆల్సో. అంటే కొన్ని వాళ్ళు చేయలేని కూడా నేను ఎక్స్ట్రాగా చెప్తే కూడా చేశారు. సో అది యాక్చువల్గా ఆమె డబ్బుల గురించి ఎప్పుడు అడగలేదు కూడా. మేము ఏంటమ్మా డబ్బులు అడుగు తీసుకొని మేము అడగాలి ఆమె అది. అండ్ అది కూడా అలా అడిగిన తర్వాత బడ్జెట్ రేంజ్ లో చేశారు. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. బడ్జెట్ రేంజ్ లో చేశారు అది. ఫ్రమ్ ద బిగినింగ్ అమ్మాయి అంటే ఇంత కావాలి ఒక అడ్వాన్స్ ఏదో అంటారు కదా, అసలు ఎప్పుడు అడగలేదు. ఏంటమ్మా ఇలా సైలెంట్గా చేసుకుపోతున్నావు అంటే మీ దగ్గర ఎక్కడ పోతాయి. సో క్లయింట్ మీద నమ్మకం, అంతే నమ్మకం వాళ్ళు కూడా బిల్డ్ చేసుకున్నారు క్లయింట్ దగ్గర నుంచి కూడా. జస్ట్ లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగా అండి. డెఫినెట్లీ లైక్ కూడా ఇద్దరు కూడా ఏదో మా ఫ్యామిలీ అన్నట్టుగానే ఉంటారు. సో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ లేదు, వర్క్ విషయంలో కాంప్రమైజ్ లేదు. అండ్ ఆల్సో మరీ ముఖ్యంగా మనందరికీ నచ్చే ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో వీళ్ళు వెళ్ళారు అన్నది అర్థమవుతుంది. అది కూడా వర్క్ ని చూసి యూ హ్యావ్ టు డిసైడ్. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం, మీ ఇల్లు చూడడం. సో నేను కూడా వచ్చేస్తున్నాను ఎల్లుండి మీ ఇంటికి గృహప్రవేశానికి. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్. నా నుంచి ఫీడ్బ్యాక్ ఏంటంటే బట్ మై హోల్ ఇన్స్పిరేషన్ ఇస్ హియర్ అండి. ఈయన ప్రభావం లేకపోతే ఇదంతా నాట్. అంటే కూతురు తల్లికి గిఫ్ట్ ఇవ్వాలి అన్న థాట్ వెనకాల మీరు ఉన్నారా సార్? కల్పన వి మ్యారీడ్ ఫర్ మోర్ దెన్ 20 years now. సో తను ఎప్పటి నుంచో షీ హ్యాడ్ ఎ డ్రీమ్ ఫర్ లైఫ్ లాంగ్ డ్రీమ్. ఎస్పెషల్లీ గ్రూ అప్ ఉన్న కరెంట్ ఇంట్లో కొత్త ఇల్లు కావాలనేది లాంగ్ టైమ్ డ్రీమ్, 10 years plus. Last few years she's been planning to save money. And she fully goes end to end. I mean, design, architecture, vision, detail oriented, project management, and kalipi. So it starts with her, obviously for her parents, and with that can be done without Pravina garu. Correct. Our vision execute cheyalante definitely combination adi undali, adi ardham chesukune vallu undali. Messages like 10,000 messages. There's no way I can keep track of it. నేను పోయి కొత్త ఫోన్ కొనుక్కున్నా. అది ఉంచాలి కదా ఇంటికి. So essentially, starting from the ideation అంటారు, ఐడియేషన్, క్రియేషన్, అసలు కాన్సెప్ట్, ఎగ్జిక్యూషన్, అసలు ఈవెన్ ఈ సెలెక్షన్ ఆఫ్ ద లాట్. అఫ్ కోర్స్ మా అత్తయ్య గారు అందరూ దే ఆల్సో వర్క్ వెరీ హార్డ్. వి ప్రాబ్లీ సాట్ 20 or 30 of them before selecting. ఓ వండర్ఫుల్. అంత కాంపిటీషన్ నడిచింది మధ్యలో. For us to even come to the location. బాగా. But again, when I came in August, it was nothing like this.
and Pravina garu and Virendra to spend time. అంటే చాలా తక్కువ టైంలోనే దిస్ హౌస్ కేమ్ ఇన్ టు అ ఫార్మ్ అని చెప్పాలి. డెఫినెట్లీ in less అండి, than a year, లైక్ but again, విత్ ఇన్ మంత్స్ చెప్పచ్చు. one of the dream Kalpana has, maybe when we retire, we live here. Oh wow, that's the best thing I've listened back to. to India, and yeah. she wants something close to the airport, something the kids love. My pillalaki, they love gym, they love running, they love swimming. So community this allow is close by, Adi. clubhouse close ga undi. So we wanted something location wise also close by to the clubhouse. And again, I have not seen the upper stairs, upper level chodali inka, but so far what I've seen really impressive. Great వెరీ వెరీ ఇంప్రెసివ్. Yeah, yeah, సూపర్. sure. సో మొత్తానికి వాల్ డికార్స్ డిజైన్ స్టూడియో మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ గారితో ఇల్లుని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటూ ఒక వీడియో చేస్తే చూసిన మీకు ఎస్పెషల్లీ ఇల్లు ప్లాన్ చేసే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది, చాలా హెల్ప్ అవుతుంది అన్న సెన్స్తో ఈ వీడియో చేయడం జరిగింది. బట్ కంక్లూడ్ చేసే స్థితికి వచ్చేసరికి నాకు ఏమనిపిస్తుందో తెలుసా, అమ్మకి ప్రేమతో అని చెప్పి ఈ వీడియోని కంక్లూడ్ చేయాలనిపిస్తుంది. సచ్ హార్ట్ వార్మింగ్ కంక్లూజన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. అండ్ మీకు కూడా ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేయాలి, ఇట్లాగే ఒక దానిని మించి ఇంకొకటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో చాలా హ్యాపీ ఉంది నాకు మిమ్మల్ని కలవడం, ఇంత మంచి ప్రాజెక్ట్ గురించి జనాలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇప్పుడు ఎవరికైనా సరే హౌస్ రిక్వైర్మెంట్ ఉంది, ఇంటీరియర్ చేయాలి అంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేస్తారు? నా నెంబర్ ఇస్తాను మేడం, ఆల్రెడీ ఇక్కడ స్క్రోలింగ్లో ఉంది, దే కెన్ కాంటాక్ట్ మీ. అచ్చా, సో ఇంకా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ హోల్ డీటెయిల్స్ని మేము మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇంటీరియర్స్ రిక్వైర్మెంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూసుకొని, ఐస్ క్లోజ్డ్, ఫింగర్స్ పాయింటెడ్ టువర్డ్స్ ప్రవీణ, ఎస్పెషల్లీ వాల్ డికోర్స్ డిజైన్ స్టూడియో. వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీ భారం సగం దిగిపోయినట్లే లెక్క. ట్రస్ట్ మీ ఆన్ దిస్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.